అండి. కామారెడ్డి నుంచి మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు మేడం. మీ షోని ఎంజాయ్ చేస్తున్నారు, మీ ఆన్సర్స్ ను. నరసింహారెడ్డి, నరసింహారెడ్డి ప్లీజ్ టాక్. నమస్కారం సార్. నమస్తే. ముందుగా మీకు ఆరాధ్యవందనలు సార్, ఎందుకంటే దేశానికి త్యాగ చేసినటువంటి బిడ్డను కన్నందుకు. నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్, నిన్ననే మీ అదే అమ్మాయి గురించి సింధు, మన దేశ ఖ్యాతిలో సింధు గురించి కూడా ఒక 6 పద్యాలు కూడా రాసుకొని మా పాఠశాలలో వినిపించడం జరిగింది సార్. ఓ చాలా థ్యాంక్స్ అండి. Yeah. ఎంతో సాంప్రదాయమందు చక్కని వినయము బోనం ఎత్తుకొని మొక్కు తీర్చే మురిసె తెలుగుగడ్డ ముద్దు బిడ్డను చూసి ఎంత ఎదిగనేని అంత ఒదిగే విశ్వ క్రీడలోన వెలుగొంద తారగా సింధు హోరు చూడ చిరుత తీరు భరత ఖ్యాతి పెంచ బంగారు కొండయ్యి రజత పతక కీర్తి రాజులంగా వా ఆట తీరు చూసి ఆశ్చర్యం అనిపించే సింధు పోరూకంలో విందు చేసే కోట్ల ప్రజల యాశ కోటి కాంతుల దోట వెండి పరిమళాలు వెంట తెచ్చే భారతదేశ కీర్తి బహుదిశలు వ్యాపించే అద్భుతమ్ము సింగ మాట తీరు ఆడబిడ్డలైన అవనికే వెలుగులు వందనాలు తల్లి సింధు నీకు. ధన్యవాదాలు సార్. సో చాలా బాగుంది సార్. సో మేము ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్ లో ఈ పాటని మళ్ళీ ఇచ్చేసుకుని మేము అసలు కరెక్ట్ గా రాసుకుని మళ్ళీ చదివి మా అమ్మాయి వచ్చినప్పుడు చెప్పకుండా ఆమెకి వినిపిస్తాము. చాలా సంతోషం, ఎంతో ఆనందంగా ఉందండి. మనకు ఒకసారి వాళ్ళు రాసే విధానం చూసినట్లయితే సినారే లాంటి కవులు రైటర్స్ ఎలా ఇన్స్పైర్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. అంటే ఒళ్ళు ఆ పాట Goosebumps వస్తుంది. సో ఎంతో పుణ్యం చేసుకున్న పేరెంట్స్ అని మేము అనుకుంటున్నాం. No doubt. Sir, పేరెంట్స్ మా కడుపును పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. భగవంతుడికి చాలా మేము ధన్యవాదాలు తెలుసుకోవాలి. నిజంగా ఆయన కృప వలన మాకు ఈ పిల్ల మా కడుపును పుట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. సార్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఎంకరేజ్మెంట్ కూడా నేను అనుకుంటాను చాలా ఇన్స్పైర్ చేస్తూ వచ్చింది. ఒక 1 year కిందకు వెళ్ళినట్లయితే ఏ గవర్నమెంట్ చేయని యొక్క సహకారం అంటే స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయడం, అందరికీ లక్షలు ఇచ్చి కోట్లు ఇచ్చి దాని ప్రభావం ఎలా ఉండిందంటారు? వీళ్ళని ఎలా ఇన్స్పైర్ చేసిందంటారు రమణ గారు? మనకి ఫస్ట్ తెలంగాణ